హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఇడియప్పం చేసుకుందాం. ముందుగా నేను బియ్యం పిండి తీసుకున్నాను. ముందుగా ఒక కప్తో వాటర్ పెట్టుకోవాలి. అందులోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్. బాగా పిండి కలిపేటప్పుడు బాగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పిండిలో వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చేయి పెట్టకండి, ఏ స్పూన్తో పెట్టండి, కలుపుకోండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కదా, నేను ఏమైనా చేసిన రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా, ట్రై చేస్తున్నారా, రెసిపీస్ ఏమన్నా బాగా వస్తున్నాయా, బాగా రావట్లేదా అని నాకు కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదు. మీరు ఏమైనా చెప్తే కదా నేను ఏమైనా చేంజ్ చేయాలా ఏటా అనేది నాకు తెలుస్తుంది. డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే నన్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను ఆ రెసిపీస్ కంపల్సరీ చేసి చూపిస్తాను. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు వెంటనే చేయి పెట్టకండి, కొంచెం వేడిగా ఉంటుంది. ఇది మొత్తం స్పూన్తోనే దగ్గరికి లాగేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉండాలి. అప్పుడు మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, 5 minutes అయిపోయింది. దీన్ని మొత్తం మనం జంతుకులు చేసినప్పుడు ఇలా చేస్తాం, పిండిని అంత సాఫ్ట్గా చేసుకోవాలి. అంత సాఫ్ట్గా చేసుకుంటేనే మీకు ఇడియప్పం అనేది బాగా వస్తుంది. ఇడియప్పంలో చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి. మనం ప్లెయిన్ చట్నీతో తినలేమన్న వాళ్ళకి కూడా ఎగ్తో చేసుకోవచ్చు, నూడిల్స్ లానే చేసుకోవచ్చు అనమాట. ఇంకా సేమ్ మా పిల్లలు ఎప్పుడు నూడిల్స్ అడిగినా సరే ఇలాగే ఇడియప్పమే చేస్తాను. మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆయనకి ఏంటంటే డిఫరెంట్ రెసిపీస్ చేయాలి అని ఉంటుంది. మొత్తం బాగా కలిపేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మురుకులు వేసుకుంటే గొట్టం ఉంటుంది కదా, అదే పూసలాగా ఉంటుంది, చూపిస్తాము. చూడండి ఇలా పూసతో ఉంటుంది కదా, ఇది చేసుకుంటే సరిపోతుంది. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం లోపల కూడా, ఈ లోపల కూడా. ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఆయికూడం రేకు ఉంటుంది కదా, వాటిల్లో మనం ఎలాగా చట్నీలు ఎలా తిప్పుకుంటామో అలాగనే చూడండి. అంతే. నేను కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నాను కాబట్టి ఇలాగే మనం మొత్తం అన్నీ చేసేసుకోవాలి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అంటే ఆయిగుడిం రేపు ఉంటుంది కదా అది. ఇప్పుడు ముందుగా మనం ఆల్రెడీ కొంచెం హీట్ అవుతుంది. అంతలోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఇడియప్పం లాగా వేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాము. 2 ప్లేట్లు ఇలా వస్తుంది. ఒక ప్లేట్ మాత్రం పైన ఇడ్లీది వస్తుంది. అది తెలిసే ఉంటుంది అందరికీ. మొత్తం ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉంటే సరిపోతుంది. చూడండి రెడీ అయిపోయి సేమ్ నూడిల్స్ లానే వస్తుంది మొత్తం అంతా. మనం స్టవ్ ఆఫ్ చేసి, కానీ వెంటనే తీయకూడదు, కొంచెం చల్లారిన తర్వాత తీస్తేనే బాగుంటుంది, బాగా వస్తాయి కూడా. మనం ఇప్పుడు ఇడియప్పం తీసి మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. చూడండి మీకు చూపిస్తాను. చూడండి వచ్చే నూడిల్స్ లానే ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో చూసారు కదా, నేను చిన్నవి వేసాను కదా ఇడ్లీ ప్లేట్లోని, అవి చిన్నవి. చూడండి ఎంత సాఫ్టీగా వచ్చాయో, చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. నేను దీనికి చట్నీ టమాటా చట్నీ తీసుకున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే అలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద కామెంట్ కూడా చేయండి.